నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముఖ్యాంశాలు ఒకే దేశం ఒకే ఎన్నిక దిశలో కీలక ముందడుగు జమిలీ నిర్వహణపై కోవింద్ కమిటీ సిఫార్సుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర త్వరలో జమిలీ ఎన్నికలపై ఇంప్లిమెంటేషన్ గ్రూప్ దేశవ్యాప్తంగా విస్తృత చర్చ ఏకాభిప్రాయానికి కృషి చేస్తామన్న అశ్విని వైష్ణవ్ జమిలీ ఎన్నికలు ఆచరణ సాధ్యం కాదన్న కాంగ్రెస్ దేశం ఎప్పటికీ అంగీకరించదన్న ఖర్గే మరో చీప్ స్టంట్ గా అభివర్ణించిన తృణమూల్ కొత్త మద్యం విధానానికి ఏపీ కేబినెట్ ఆమోదం బీసీలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కేంద్రానికి సిఫార్సు చేస్తూ తీర్మానం తిరుమల పవిత్రతను జగన్ దెబ్బతీశారన్న చంద్రబాబు శ్రీవారి లడ్డూలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని తీవ్ర ఆరోపణ వైసీపీకి మరో గట్టి షాక్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు బాలినేని ప్రకటన జగన్ విధానాలు నచ్చకే బయటకొచ్చినట్టు స్పష్టీకరణ నూతన ఎంఎస్ఎంఈ విధానాన్ని ప్రకటించిన తెలంగాణ సర్కార్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 1 ట్రిలియన్ కు చేర్చేందుకు కీలకం కానుందన్న రేవంత్ కాళేశ్వరంపై రేపటి నుంచి మరోసారి జస్టిస్ ఘోష్ కమిటీ విచారణ సాంకేతిక ఆర్థిక అంశాలపై దృష్టి సారించనున్న కమిషన్ చైర్మన్ ఒకే దేశం ఒకే ఎన్నిక నిర్వహణ దిశగా కీలక ముందడుగు పడింది జమిలీ ఎన్నికల నిర్వహణకు సిఫార్సు చేస్తూ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని హై లెవెల్ కమిటీ సమర్పించిన నివేదికకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఇందుకు సంబంధించిన బిల్లుకు వచ్చే శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ ఆమోదం పొంది వచ్చే పర్యాయంలో జమిలీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది దేశంలో లోక్సభ అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన జమిలీ ఎన్నికల ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాల పరిశీలనకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ సమర్పించిన నివేదికను కేబినెట్ ఆమోదించింది 3వ విడత మోదీ సర్కారు తొలి 100 రోజుల ఎజెండాలో భాగంగా జమిలీ ఎన్నికలకు పచ్చజెండా ఊపింది ఒక దేశం ఒక ఎన్నికలో భాగంగా లోక్సభ రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం సహా వెంటనే 100 రోజుల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా పూర్తి చేయాలని కోవింద్ కమిటీ సిఫార్సు చేయగా ఆ దిశలో చర్యలు చేపట్టాలని కేంద్రం యోచిస్తోంది ప్రస్తుతం లోక్సభ అసెంబ్లీల ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థలైన మున్సిపాలిటీలు జిల్లా పరిషత్ మండల పరిషత్తులు పంచాయతీల ఎన్నికలను రాష్ట్రాల ఎన్నికల కమిషన్లు నిర్వహిస్తున్నాయి ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల అధికారులతో సంప్రదించి ఉమ్మడి ఎలక్టోరల్ రోల్ ఓటర్ ఐడి కార్డులను సిద్ధం చేయాలని కమిటీ సూచించింది అయితే ఒకే ఓటర్ల జాబితా ఒకే ఓటర్ ఐడి కార్డుకు సంబంధించి కనీసం సగం రాష్ట్రాల ఆమోదం అవసరం ఉందని గుర్తు చేసింది చాలా వరకు రాష్ట్ర అసెంబ్లీల ఆమోదం అవసరం లేకుండానే 18 రాజ్యాంగ సవరణలను కోవింద్ కమిటీ సిఫార్సు చేసింది అయితే కొన్నింటికి రాజ్యాంగ సవరణ బిల్లులు తెచ్చి పార్లమెంటు ఆమోదం పొందాలని సూచించింది తమ సిఫార్సుల అమలును పరిశీలించేందుకు ఇంప్లిమెంటేషన్ గ్రూప్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది త్వరలోనే ఇంప్లిమెంటేషన్ గ్రూపులు ఏర్పాటు చేసి జమిలీ ఎన్నికల ప్రతిపాదనను దేశవ్యాప్తంగా చర్చ చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించినట్టు భేటీ తర్వాత కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు ఈ చర్చల ద్వారా ఏకాభిప్రాయ సాధనకు కృషి చేస్తామన్నారు ఈ ప్రక్రియను ముగించి ముసాయిదా బిల్లును రూపొందించి పార్లమెంటు ముందుకు తీసుకెళ్తామని అశ్విని వైష్ణవ్ తెలిపారు దేశంలో ప్రగతి నిరాటంకంగా కొనసాగాలంటే జమిలీ ఎన్నికలు అవసరమని కేబినెట్ అభిప్రాయం వ్యక్తం చేసినట్లు మంత్రి వెల్లడించారు 99 में लॉ कमीशन ने अपनी 170th रिपोर्ट में रिकमेंड किया था कि वन इलेक्शन टू लोकसभा एंड ऑल लेजिस्लेटिव असेंबलीज इन 5 years होना चाहिए जिससे कि देश में डेवलपमेंट चलता रहे बहुत सारा खर्चा होता है इलेक्शंस के कारण वो न हो बहुत सारा लॉ एंड ऑर्डर और क्रिमिनल जस्टिस सिस्टम जो बाधित हो जाता है बिकॉज पुलिसमैन आर टोटली डिप्लॉयड इन मेंटेनिंग द इलेक्शन लॉ एंड ऑर्डर एक तरीके से जो आज का यूथ है इसकी एक एस्पिरेशन है कि डेवलपमेंट तेजी से हो चाहे इंफ्रास्ट्रक्चर का हो चाहे एजुकेशन का हो हेल्थ केयर का हो एम्प्लॉयमेंट अपॉर्चुनिटीज का हो उन सब को
एक स्मूथ तरीके से डेवलपमेंट चलता रहे। మరోవైపు లా కమిషన్ కూడా జమిలీ ఎన్నికలపై త్వరలో నివేదిక సమర్పించే అవకాశం ఉంది. లా కమిషన్ కూడా 2029 నుంచి జమిలీ ఎన్నికలు నిర్వహించాలని సిఫార్సు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ ఏర్పడితే యూనిటీ గవర్నమెంట్ ఏర్పాటు చేయాలనే నిబంధన ప్రతిపాదించవచ్చని తెలుస్తోంది. వచ్చే విడతలోనే జమిలీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్డీఏ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఈ కీలక ఎన్నికల సంస్కరణకు పార్టీలకు అతీతంగా మద్దతు లభిస్తుందని భావిస్తోంది. భారత్లో ఒక దేశం ఒక ఎన్నికలు సాధ్యం కాదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా కీలక అంశాలను పక్కదారి పట్టించేందుకు బీజేపీ జమిలీ ఎన్నికలను తెరపైకి తీసుకొస్తుందని ఆయన విమర్శించారు. జమిలీ ఎన్నికలు రాజ్యాంగ ప్రజాస్వామ్య విరుద్ధమన్న ఆయన భారతదేశం ఈ ప్రతిపాదనను ఎప్పటికీ ఒప్పుకోదని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పదని బీజేపీకి అర్థమైందన్న కాంగ్రెస్ నేతలు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వానికి ముప్పు తప్పదని ఆందోళనలో ఉన్నట్లు విమర్శించారు. జమిలీ ఎన్నికలు బీజేపీ చేస్తున్న మరో చీప్ స్టంట్ అని తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత డెరెక్ ఓబ్రైన్ విమర్శించారు. దేశం మొత్తాన్ని తమ పార్టీయే పాలించాలని బీజేపీ భావిస్తోందని జేఎంఎం ముఖ్య నేత జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ విమర్శించారు. జమిలీ ఎన్నికలు దేశ సమాఖ్య వ్యవస్థకు ముప్పు అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. మరోవైపు బీజేపీ మిత్రపక్షాలు జమిలీ ఎన్నికల ప్రతిపాదనను స్వాగతించాయి. ఎన్నికల వ్యయం తగ్గడం సహా దేశ ఐక్యతకు జమిలీ ఎన్నికలు దోహదపడతాయని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిందే అన్నారు. తరచూ ఎన్నికల ఇబ్బందులు తొలగిపోతాయని జేడీయూ నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. చంద్రుని ఉపరితలం నుంచి రాళ్లు మట్టి తెచ్చేలా రూపకల్పన చేసిన చంద్రయాన్ 4 మిషన్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మిషన్లో భాగంగా వ్యోమగాములు చంద్రుడిపై సురక్షితంగా దిగడం సహా వారిని తిరిగి భూమిపైకి తీసుకొచ్చేలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయనున్నారు. 2040లో భారత వ్యోమగాములను చంద్రుడిపై దించాలని ప్రణాళికలు రచిస్తున్నారు. చంద్రయాన్ 4కు 2104 కోట్ల రూపాయలు అవసరం కానున్నాయి. 30 టన్నుల బరువైన పేలోడ్స్ను దిగువ భూకక్షలోకి తీసుకువెళ్లే సామర్థ్యం కలిగిన నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ NGLTని అభివృద్ధి చేసేందుకు పచ్చజెండా ఊపింది. శుక్రగ్రహంపై అధ్యయనం చేసేందుకు వీనస్ ఆర్బిటర్ మిషన్కు ఆమోదం తెలిపింది. మరోవైపు గిరిజన గ్రామాల అభివృద్ధికి 79,156 కోట్లు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. రైతుల ఆదాయాన్ని పెంచడం సహా పప్పులు నూనె గింజల సాగును పెంచేందుకు 35,000 కోట్లతో రూపొందించిన పీఎం ఆశా పథకానికి మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. ఈ ఏడాది రబీ సీజన్కు పాస్పేట్, పొటాషియం ఎరువులపై 24,474 కోట్ల రూపాయల రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. పంటలకు పోషకాలను సరసమైన ధరల్లో రైతులకు అందించడమే లక్ష్యమని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఐఐటీలు, ఐఐఎంల తరహాలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమర్సివ్ క్రియేటర్స్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని వివరించారు. నూతన మద్యం విధానానికి ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. 99 రూపాయల నుంచి సగటు మద్యం ధర ఉండాలని నిర్ణయం తీసుకుంది. బీసీలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రానికి సిఫార్సు చేస్తూ మంత్రివర్గం తీర్మానం చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు దినపత్రికల కొనుగోలుకు ఇచ్చే సొమ్మును రద్దు చేసిన కేబినెట్ ఈ చందాపై ఇప్పటి వరకు వెచ్చించిన నిధులపై సమగ్ర విచారణకు నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 4.5 గంటల పాటు సుదీర్ఘంగా సమావేశమైన మంత్రివర్గం 18 అంశాలకు ఆమోదం తెలిపింది. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులకు అనుగుణంగా నూతన మద్యం విధానానికి ఆమోదముద్ర వేసింది. నాణ్యమైన మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా నామకరణం చేస్తూ కేబినెట్ తీర్మానించింది. వాలంటీర్ల కాలపరిమితి మార్చితో ముగిసినా వైసీపీ ప్రభుత్వం రెన్యువల్ చేయకపోగా చాలా మందితో రాజీనామా చేయించిందనే అంశంపై చర్చించింది. వాలంటీర్లు, గ్రామ సచివాలయాలను అనుసంధానిస్తూ అధికారుల నివేదిక కోరింది. సీఎం చంద్రబాబు ప్రకటించిన వరద సాయం ప్యాకేజీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. పంట నష్ట పరిహారం కౌలు రైతులకు దక్కేలా చూడాలని నిర్ణయించింది. కౌలు కార్డుల నమూనా మార్చాలని నిర్ణయించిన కేబినెట్ భూ యజమాని సమ్మతి అక్కర్లేకుండానే కౌలు కార్డులు జారీ చేయాలని తీర్మానించింది. వరద ముంపు సాయం కూడా ఇంటి యజమానులు కాకుండా అద్దెకు ఉంటూ సామాన్లు పాడైన బాధితుల్ని గుర్తించి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు పాత ఏజెన్సీకే ఇవ్వాలని నిర్ణయించింది. బీసీలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. దినపత్రికల కొనుగోలుకు ఇస్తున్న 200 రూపాయల చందాను రద్దు చేశామని సమావేశం తర్వాత మంత్రి పార్థసారథి తెలిపారు. జీవో నెంబర్ 6 and 7 సచివాలయం ఉద్యోగస్తులకి, వాలంటీర్లకి ప్రతి నెల 200 రూపాయల ఆర్థిక సహాయం చేయబడింది న్యూస్ పేపర్ కొనుక్కోవటం కోసం. ఆ జీవోని ఈరోజు విత్డ్రా చేసుకోవడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా ఏ వార్తకైనా సరే యాక్సెస్ ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. ప్రత్యేకంగా సంవత్సరానికి 102 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ 102 కోట్ల ద్వారా మాకున్న సమాచారం ఏంటంటే కేవలం ఒకే ఒక పత్రికని కొనడం జరిగిందని చెప్పేసి చెబుతా ఉన్నారు.
ఏ పేపర్కి లబ్ధి చేకూరిందో కూడా సమగ్రమైన రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి ఆదేశించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనను పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని సెమీ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. దీని ద్వారా ప్రాణాంతక వ్యాధులకు ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పాఠశాల విద్యార్థుల కోసం ఆధార్ తరహాలో అపార్ కార్డులు తయారీ చేయనున్నట్లు మంత్రి చెప్పారు. విద్యార్థులకు సంబంధించిన ఆరోగ్య సమాచారాన్ని ఈ కార్డుల్లో పొందుపరుస్తామన్నారు. 5 ఏళ్లలో 20 లక్షల కొలువుల కల్పనే లక్ష్యంగా ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారంటీ కల్పించేందుకు 5,000 కోట్ల రూపాయలు కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్టు చెప్పారు. వైకాపా పాలనలో తిరుమల పవిత్రతను కూడా దెబ్బతీశారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరితో కలిసి మంగళగిరి సి కన్వెన్షన్ సెంటర్లో ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. 100 రోజుల కూటమి ప్రభుత్వ పాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లడంపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఏకమైన కూటమి పార్టీల కలయిక శాశ్వతంగా ఉండాలని అభిలషించారు. రానున్న 2 ఏళ్లలో పోలవరం ఫేజ్ 1 పూర్తి చేస్తామన్నారు. అమరావతికి నిధుల కొరత లేదని ముందుకు తీసుకువెళ్తామని తేల్చి చెప్పారు. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం నెరవేర్చిన హామీలను ప్రజల్లోకి సోషల్ మీడియా ద్వారా మరింతగా తీసుకువెళ్లాలని పురంధేశ్వరి అన్నారు. ఒక పక్క సంక్షేమం, మరో పక్క అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో ఎన్డీఏ కూటమిని గెలిపించారని గుర్తు చేశారు. చంద్రబాబు దార్శనిక నాయకుడని, ఆయన నిర్ణయాలు తనను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు. చంద్రబాబు పక్కన మనమంతా చేదోడు వాదోడుగా ఉండాలని పవన్ సూచించారు. బురదలోకి దిగి నీళ్ళలోకి దిగి ఆయన ఒకవైపు నడుస్తూ ఉంటే ఆయన అభినందించాల్సింది పోయి ఆయనకి పక్కన మనం కూర్చోబెట్టి ఒక మాట అనుకుని ఉంటే చాలు. ఒక అధినేత ఎలా ఉండాలి, ఒక ప్రభుత్వాన్ని నడిపే అధినేత ఎలా ఉండాలి మీరు దేశానికి చూపించారు చంద్రబాబు గారు. మనస్ఫూర్తిగా ఇన్స్పైర్స్. మనందరిది ఒకటే ఆశయం, రాష్ట్రం చాలా అద్భుతంగా ఉండాలి, చంద్రబాబు గారి నాయకత్వంలో బలమైన అభివృద్ధి సాధించాలి. కడాన తిరుమల లడ్డు కూడా నాసి రకం వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. ఏది గీకు బదులు ఈరోజు స్వచ్ఛమైన గీదెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం. నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మహిళలు, పారిశ్రామికవేత్తలకు అనువైన వాతావరణం తీసుకురావడానికి ఎంఎస్ఎంఈ విధానంలో కొత్త పాలసీని తీసుకువచ్చినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల నూతన పాలసీని సీఎం ఆవిష్కరించారు. విద్యార్థులు పొందుతున్న పట్టాలకు, ఇండస్ట్రీకి కావలసిన నైపుణ్యాలకు సరిపోవడం లేదని, ఈ గ్యాప్ను తొలగించేలా విద్యార్థులకు నైపుణ్యాలు పెంపొందించేలా చర్యలు చేపట్టామని సీఎం తెలిపారు. అందులో భాగంగానే టాటా సహకారంతో ఐటీఐలలో అధునాతన శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ప్రముఖ కంపెనీలు స్కిల్ యూనివర్సిటీకి 300 నుంచి 500 కోట్ల రూపాయలను సామాజిక బాధ్యతగా ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్టు సీఎం తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ $1 ట్రిలియన్ చేరుకోవాలంటే ఎంఎస్ఎంఈలు కీలకమని వివరించారు. 2028లో రాష్ట్ర బడ్జెట్ 7 లక్షల కోట్లకు చేరుకుంటుందని రేవంత్ ఆశాభావం వ్యక్తం చేశారు. మీ అందరికీ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది. ఇన్సెంటివ్స్ విషయంలో గత ప్రభుత్వం ఇచ్చిన హామీని మా బాధ్యతగా తప్పకుండా వాటిని కొనసాగిస్తాం. పరిపాలన విషయంలో ప్రభుత్వ విధానాలు, పరిశ్రమల ఏర్పాటు విధానంలో మాకు ఎలాంటి బేసిజాలు లేవు. మంచి పనులు ఎవరు చేసినా వాటిని కొనసాగిస్తాం. అదేవిధంగా కొన్ని రాష్ట్ర ప్రయోజనానికి విఘాతం కలిగించే అంశాలు ఏమైనా ఉంటే వాటిని తొలగించి నూతన విధి విధానాలను ఖరారు చేయడానికి మా ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి పోదు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రేవంత్ రెడ్డి కంప్యూటర్ల మూలాధారాలు కనిపెట్టి మళ్లీ ఆవిష్కరిస్తూ ఢిల్లీ బాసులను ప్రసన్నం చేసుకునేందుకు విమానాలు ఎక్కే పనిలో తన విధులు విస్మరిస్తున్నారని కేటీఆర్ ఆక్షేపించారు. ఎవరైనా ఈ పాలమూరు బిడ్డను గుర్తు చేసుకోవలసిందేనని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. సెప్టెంబర్ 3న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ఒట్టెం పంప్ హౌస్లో వరదలు రావడంతో తీవ్ర ఆందోళన నెలకొందని అన్నారు. ఈ ఘటనలో బాహుబలి మోటార్లు నీట మునిగాయని ప్రస్తావించారు. ఇప్పటి వరకు కేవలం 1 మీటరు నీరు వెళ్లిందని, మరో 18 మీటర్ల నీరు తొలగించాలని సూచించారు. మిస్టర్ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రైతులకు ముఖ్యమైన ప్రతిదాన్ని నాశనం చేయడానికి మీరు ఎందుకు నరకయాతన పడుతున్నారో సమాధానం ఇవ్వండి అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.
లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ముప్పు ఉందంటూ కాంగ్రెస్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని అధికార ఎన్డీఏ నేతలు చేస్తున్న వ్యాఖ్యలే అందుకు నిదర్శనం అంటూ ఢిల్లీ తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకేన్ ఫిర్యాదు చేశారు. జమ్మూ కాశ్మీర్, హర్యానా ఎన్నికల వేళ దేశంలో శాంతి భద్రతలకు భంగం కలిగించాలనే ఉద్దేశంతో రాహుల్పై దాడికి కుట్ర చేస్తున్నారని మాకేన్ పేర్కొన్నారు. శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్, భాజపా నేతలు తర్వీందర్ సింగ్ మేర్వా, రావ్నీత్ సింగ్ భిట్టు, రఘురాజు సింగ్ రాహుల్పై చేసిన వ్యాఖ్యలు ఆయన భద్రతపై అనుమానాలు కలిగిస్తున్నాయని మాకేన్ తన ఫిర్యాదులో వివరించారు. మౌనంగా ఉండకుంటే ఇందిరాగాంధీకి పట్టిన గతే మీకు పడుతుందంటూ రాహుల్ను ఉద్దేశించి ఈ నెల 11న తర్వీందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలను మాకేన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే రాహుల్ నాలుకను కోసి తెస్తే 11 లక్షలు ఇస్తానంటూ శివసేన నేత సంజయ్ గైక్వాడ్ చేసిన వ్యాఖ్యలు రాహుల్కు ఉన్న ముప్పును సూచిస్తున్నాయని మాకేన్ వివరించారు. ఈ ఫిర్యాదుపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయాలని మాకేన్ పోలీసులను కోరారు. మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఇప్పటికే దేశం కోసం తమ ప్రాణాలు త్యాగం చేశారని, ఈ పరిస్థితిలో రాహుల్కు హెచ్చరికలను పంపుతున్నారంటే ఎలా అర్థం చేసుకోవాలని మాకేన్ ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు, మైనార్టీల సంక్షేమంపై రాహుల్ మాట్లాడుతుంటే ఓర్వలేకే బీజేపీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని మాకేన్ విమర్శించారు. హర్యానా శాసనసభ ఎన్నికలకు కాంగ్రెస్ 7 గ్యారంటీలతో మేనిఫెస్టోను ప్రకటించింది. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత సహా కులగణన చేపడతామని హామీ ఇచ్చింది. క్రిమీ లేయర్ను ప్రస్తుత 6 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచుతామని తెలిపింది. సాత్ వాదే పక్కే ఇరాదే పేరుతో 7 గ్యారంటీలను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడా విడుదల చేశారు. 18 నుంచి 60 ఏళ్ల వయసు ఉన్న మహిళలకు నెలకు 2,000 రూపాయలు ఇస్తామని, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని వెల్లడించింది. వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు 6,000 రూపాయల పింఛన్ ఇస్తామని ప్రకటించింది. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సహా కుటుంబానికి 25 లక్షల రూపాయల వరకు వైద్య చికిత్సలను ఉచితంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చింది. వైసీపీకి మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా లేఖను వైసీపీ అధ్యక్షుడు జగన్కి పంపినట్లు తెలిపారు. కొన్ని రోజులుగా వైసీపీ అధిష్టానం వద్ద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు చెప్పిన బాలినేని, జగన్ విధానాలు నచ్చకే పార్టీని వీడాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. రాజకీయాల్లో హుందాతనం ముఖ్యమని చెప్పిన బాలినేని, జగన్ విధానాలపై మొహమాటం లేకుండా విభేదించినట్టు గుర్తు చేశారు. త్వరలోనే జనసేనలో చేరబోతున్నట్లు ప్రకటించారు. రేపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని కలవబోతున్నానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో వర్షాలు, వరదలకు దెబ్బతిన రాష్ట్ర రహదారులు, మరమ్మతుల పనుల కోసం నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 290.4 కోట్ల నిధులు విడుదల చేస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అధిక వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద నిధులు విడుదల చేసింది. ఉద్యాన పంటలకు నష్టపరిహారం 5,78 లక్షల రూపాయలను విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. పోలవరం సాగునీటి ప్రాజెక్టుకు గతంలో స్పెషల్ కలెక్టర్గా పనిచేసిన మురళీపై ఏపీ సర్కార్ క్రమశిక్షణ చర్యలకు సిద్ధమైంది. అక్రమ చెల్లింపులు చేసినట్టు నమోదైన అభియోగాలకు 10 రోజుల్లో రాతపూర్వక సమాధానం ఇవ్వాలని మురళీకి నోటీసులు జారీ చేసింది. మురళీ చేసిన అక్రమ చెల్లింపుల కారణంగా ఖజానాకు 19,52 లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం నోటీసుల్లో పేర్కొంది. కాళేశ్వరం కమిషన్ తదుపరి విచారణ రేపటి నుంచి జరగనుంది. ఇందుకు కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై తదుపరి విచారణ కొనసాగనుంది. ఇప్పటికే పలువురు ఇంజనీర్లు, అధికారులు, ఇతరులను విచారణ చేసిన జస్టిస్ ఘోష్ కొందరిని క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేశారు. మిగిలిన వారి క్రాస్ ఎగ్జామినేషన్, సాక్ష్యాల నమోదు రేపటి నుంచి కొనసాగనుంది. సాంకేతికపరమైన అంశాలు సహా ఆర్థికపరమైన అంశాలపై జస్టిస్ ఘోష్ దృష్టి సారించనున్నారు. ఈ విచారణ 10 రోజులు కొనసాగే అవకాశం ఉంది. పుట్టుకతోనే అంధులుగా జన్మించిన వారికి దృష్టిని ప్రసాదించేలా అద్భుతమైన ప్రయోగాన్ని చేపట్టినట్లు న్యూరాలింక్ అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు. పుట్టుకతో అంధులైన వారికి చూపు కల్పించే పరికరాన్ని రూపొందిస్తామని సామాజిక మాధ్యమం ఎక్స్లో న్యూరాలింక్ వెల్లడించింది. ఇప్పటికే యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ FDA నుంచి అవసరమైన అనుమతులను పొందినట్లు తెలిపింది. తాము రూపొందించే బ్లైండ్ సైట్ పరికరం అంధులకు ఎంతో ఉపయోగకరమని న్యూరాలింక్ పేర్కొంది. ఈ ప్రయోగం విజయవంతమైతే అంధుల ఆప్టిక్ నరానికి అనుసంధానం చేసిన బ్లైండ్ సైట్ డివైస్ ద్వారా ప్రపంచాన్ని చూడొచ్చని వివరించింది. ఈ డివైస్తో అతినీలలోహిత కిరణాలను చూసినా ఎటువంటి ఇబ్బంది ఉండదని న్యూరాలింక్ వివరించింది.
సిరియా, లెబనాన్లో సంభవించిన పేజర్ పేలుళ్ల వెనుక తమ ప్రమేయం లేదని అగ్రరాజ్యం అమెరికా స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్లు అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ ప్రకటించింది. పేజర్ల పేలుడు ఘటనపై తమ దగ్గర ఎలాంటి వివరాలు లేవని, సిరియా, లెబనాన్ నుంచి అందిన రిపోర్టులను పరిశీలిస్తున్నట్లు పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ మేజర్ జనరల్ పాట్ రైడర్ వెల్లడించారు. అటు పేజర్ల పేలుళ్లలో గాయపడిన వేలాది మందికి చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటన అతిపెద్ద భద్రతా వైఫల్యంగా అభిప్రాయపడిన హెజ్బొల్లా ఇజ్రాయెల్కు శిక్ష తప్పదని, ఈ క్రిమినల్ చర్యకు ఇజ్రాయెల్ బాధ్యత వహించాల్సి ఉందని స్పష్టం చేసింది. ఐరాస భద్రతా మండలికి ఫిర్యాదు చేస్తామని లెబనాన్ ప్రకటించింది. పేజర్ల పేలుళ్ల వెనుక ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లెబనాన్లో హెజ్బొల్లాకు చెందిన టెలికాం నెట్వర్క్ను హ్యాక్ చేసి ఈ పేలుళ్లు జరిపినట్లు కథనాలు వినిపిస్తున్నాయి. ఆల్ ఖైదా అనుబంధ జేఎన్ఐఎం ఉగ్రవాదులు మాలీలోని బమాకో విమానాశ్రయంలో పేలుళ్లకు పాల్పడ్డారు. మాలీ అధ్యక్ష విమానానికి నిప్పు పెట్టిన వీడియోను రికార్డు చేసిన జేఎన్ఐఎం ముష్కరులు ఆ తర్వాత దాన్ని విడుదల చేశారు. ఎయిర్పోర్టుకు అతి సమీపంలో ఉన్న సైనిక శిక్షణా స్థావరం, దేశంలోని అనేక చోట్ల ఉగ్రదాడులు జరిగినట్లు ప్రభుత్వం నిర్ధారించింది. ఈ దాడుల తర్వాత బమాకో విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేసిన మాలీ ప్రభుత్వం ఈ దాడుల్లో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలిపింది. ఈ దాడులకు సంబంధించి 15 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని అధికారులు తెలిపారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి ఈ నెల 21న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. అరవింద్ కేజ్రీవాల్ రాజీనామాను సైతం రాష్ట్రపతికి పంపినట్లు సమాచారం. అతిషి ప్రమాణ స్వీకారానికి ఆమ్ ఆద్మీ పార్టీ ఎలాంటి తేదీ చెప్పనందున గవర్నర్ ఈ నెల 21ని సూచించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ మద్యం విధానం కేసులో అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు ముఖ్యమంత్రిగా ఎలాంటి సంతకాలు చేయరాదని షరతు విధించగా ఆయన నిన్న తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో అతిషిని ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభాపక్షం ఎన్నుకుంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై నిర్ణయం వెలువరించడానికి ముందు మదుపర్లు ఆచితూచి వ్యవహరించగా దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ స్వల్ప నష్టాల్లో ముగిశాయి. క్రితం 2 సెషన్లలో 189 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ 131 పాయింట్లు తగ్గింది. ఈ ఉదయం క్రితం ముగింపునకు 43 పాయింట్ల దిగువన 83,037 పాయింట్ల వద్ద సూచీ ప్రారంభమైంది. మొదట్లో లభించిన కొనుగోళ్ల మద్దతుతో సెన్సెక్స్ 83,326 పాయింట్ల వద్ద జీవితకాల గరిష్ట స్థాయిని తాకింది. ఈ దశలో మదుపర్లు ఐటీ సహా కీలక రంగాల్లో వాటాలు విక్రయించడం ద్వారా లాభాలు చేసుకునేందుకు మొగ్గు చూపగా సూచీ 82,701 పాయింట్ల కనిష్ట స్థాయికి క్షీణించింది. చివర్లో కాస్త కోలుకుని 82,948 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 41 పాయింట్లు తగ్గి 25,377 పాయింట్ల వద్ద ముగిసింది.